రేపు అన్ని మండలంలో ఎంపీటీసీ సర్పంచ్ మున్సిపల్ కౌన్సిలర్ ఎవడు దమ్ముయాడు ఆపుతేనే వాడిని ఓటేస్తామా లేకపోతే చుట్టూ ఆడుకోండి ఎవడైనా సరే ఆడవాళ్ళకంటే మించిన ఎవరు లేదు సగం వస్తుంది మగలు సగం అని తాగి తిని ఓటేస్తాం ఏ లీడర్ ఏం మీకు ముందుగా చెప్తున్నా ఈడ రైతు సంఘం మీ అందరికి అండదంగా ఉంటుంది 35 ఏళ్ళ నుంచి రైతు సంఘం ఉంది ఎవరైనా నామినేషన్ వేసినా మనకు ఓటేది కానీ ఊరు బహిష్కరణ చేయాలి దంపయాడు ఓటనే మున్సిపల్ గురించి మండలం కానీ రేపు నల్లవల్లి కానీ కొత్తపల్లి కానీ అన్నారం కానీ దోమడు కానీ ఎవరైనా రేపు మున్సిపల్ నామినేషన్ వేస్తే వాడిని దంపయాడు బంద ఎత్తేనే ఓట్లేస్తామన్నారు ఎవరైనా సరే ఇంకొకటి ఏంటంటే రేపటి నుంచి కూడా రేపు ధర్నా చేస్తే ఇప్పుడు మనం రాస్తారోగా చేయొచ్చు కానీ పోలీసు వాళ్ళు పర్మిషన్ తీసుకొని ఈ ర్యాలీ తీస్తున్నాం ఈ ర్యాలీ అంటే మళ్ళీ మనం రోడ్డు మీద పోతుంటే రేపటి నుంచి ఎవరు రానియరు మొన్ననే రాత్రి మొగోళ్ళందరూ వేసుకొని ధర్నా చేస్తే రోడ్డు మీద వాళ్ళు వేసుకుంటారు కానీ నేను ఒకటే మీ చేయబట్టుకునే దమ్ము ఎవరికి లేదు మీరు మహిళా మనులు మీరు నారీ శక్తి మిమ్మల్ని పట్టుకునే దమ్మున్నాడు ఎవరు లేడు అందుకంటే మీరే రేపు మమ్మల్ని ఎంతోకైనా మీరు మొదటి ఉండాలి మిమ్మల్ని పట్టుకునే ఏ ఎస్పీ రాడు డిఎస్పీ రాడు సిఐ రాడు ఎస్ఐ రాడు ఎవరు మీరు ముందుకు వస్తే ఏం చేస్తారు మీ ఓటర్తో గెలిచినాడు మిమ్మల్ని ఏం చేస్తారు ముఖ్యంగా అందుకే రేపటి నుంచి రైతు సంఘం నుంచి జేఏసీ చేసినాం ఇలా 10 మంది జేఏసీ కమిటీ ఉంది మళ్ళీ మండలికి ఒక కమిటీ ఉంది మండలంలో ఊరూరికి ఇద్దరు చేసి ప్రతి పార్టీలు ఇందులో టీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు కమ్యూనిస్ట్ వాళ్ళు మిగతా పార్టీ వాళ్ళు అందరినీ కూడా మండల కమిటీ చేసినాం నిన్నమన్న దాకా ఒకరి మీద ఒకరు చెత్తెత్తిపోస్తున్నట్టు దుమ్ము దులుపుకోరు కానీ ఇవాళ ఎవరు దుమ్ము దులుపుకునే లేదు ఎవరైనా దుమ్ము దులిపితే వారి దుమ్ము మనం దులుపుదాం రైతు సంఘం గట్టిగా ఉంటుంది కాబట్టి నేను ముందే చెప్తున్నా రేపటి నుంచి మహిళా మనులు అందరూ రేపటి నుంచి ప్రోగ్రాం ఇస్తాం మీరు కూడా మన కుమ్మరాల మహిళా మండలి తరఫున ఒక మహిళా జేఏసీ తరఫున ఒక 5-6 మంది పేర్లు ఇస్తే మీ అందరితో అండర్స్టాండింగ్ చేసి రైతు సంఘం జేఏసీ ఉంది వాళ్ళ తరఫున జేఏసీ తరఫున మీరు అందరూ చెప్పాలి నేను చెప్తాను ప్రతి ఇంటికి ఒక పని చేద్దాం ఇంటింటికి ఎవరు రాకపోతే రేషన్ కార్డు మీరమ్మని చెప్తాం ఒకసారి 3 రోజులు రాకపోతే నేను మాట్లాడమని చెప్తాం అందరూ వస్తారు రండి అమ్మా మీరు మహిళలు ఎవరైనా మాట్లాడండి నిజంగా ఈ మహిళా సంఘాల నుంచి ఎవరైనా మాట్లాడండి ఈరోజు ఏంటంటే జవహర్ డంపియార్డ్ పరిస్థితి అక్కడ ఉన్న పబ్లిక్ పరిస్థితి తెలుసు ఇప్పుడు మన గుమ్మరాల రైతు సంఘం తరఫున కానీ ఇక్కడ చుట్టుపక్కల ఉన్న అన్ని గ్రామాల్లో వ్యవసాయం ఉంది మన ఊర్లో ఉన్నటువంటి పక్కకే ఫారెస్ట్ ఇప్పటిదాకా మనం ఏమనుకుంటున్నాం అంటే గుమ్మరాల డెవలప్మెంట్ కాలేదంటే ఇక్కడ ఫారెస్ట్ అక్కడ ఎయిర్పోర్ట్స్ అనుకున్నాం కానీ ఇప్పుడు అదే ఫారెస్ట్ హైదరాబాద్ చెత్త తీసుకొచ్చి ఇక్కడ వేస్తుంది ఈ చెత్తను కూడా ఎందుకు చేస్తున్నారు అంటే మన ఊరిని కావాలని మున్సిపాలిటీ చేసి చెత్త కోసమే మున్సిపాలిటీ చేసిరు ఇక్కడ చెత్త ఏరియారు మామూలుగా గ్రామ పంచాయతీ ఉంటే చెత్త ఏరియారు మున్సిపల్ అయితే ఈ 5-6 ఊళ్ళో చెత్త ఎక్కడ వేయాలి వీళ్ళు ఏం క్వశ్చన్ చేస్తారంటే రేపు ఆఫీసర్లు మీ మున్సిపాలిటీ చెత్త మేము వేయాలని అడుగుతారు ఆ చెత్త కోసమే ఈ చెత్త మున్సిపాలిటీ చేసిరు ఈ చెత్త మున్సిపాలిటీ కావడం కారణం ఈ రోజు ఇదే స్ఫూర్తితోని రేపు ఇంతమంది కాదు ఇంకా 70 మంది పిల్లలు యువకులు ఇప్పుడు ఆడేళ్ళు ఎక్కువ మొగలు తక్కువ కానీ ఇంకా రేపు ఇంకా మొగలు ఆడేళ్ళు అందరూ ఇంట్లో ప్రతి ఆడేళ్ళు మొగడు కొడుకు బిడ్డ ఎవరు సరే అందరు రావాలి ముఖ్యంగా ఏంటంటే అందరం వస్తేనే ఏ అధికారులు కానీ ఎవరు ఏం చేయరు ప్రజా ఉద్యమాన్ని తట్టుకున్నది ఏం లేదు తెలంగాణ ఉద్యమంలో ఇక్కడ 3 నెలలు ధర్నా చేసినాం 3 నెలలు ధర్నా చేస్తే తెలంగాణ కోసం ధర్నా చేస్తే తెలంగాణ వచ్చింది మన మండలం వచ్చింది ఇవన్నీ వేస్తామంటే ప్రజలను తట్టుకోదు ఏ ప్రభుత్వం మన ఓట్లు వేస్తే గెలిచిన లీడర్లు ఎవరే కానీ వాళ్ళు మన దగ్గరకు వచ్చినప్పుడు మనం అదే పరిస్థితి ఇవాళ మన ఆపదలు ఉన్నామంటే రావాల్సిన బాధ్యత ప్రతి లీడర్ దగ్గర ఉంది ఇలా కేంద్ర ప్రభుత్వమైనా రాష్ట్ర ప్రభుత్వమైనా మన పుణ్యాన్ని అధికారంలో ఉండేటోళ్ళు వీళ్ళంతా మనము ఇలా మనం ఇబ్బంది పెడితే ఇప్పటి జనరేషన్ ఇలా మేము ఉన్నామనుకోండి ఈ లీడర్షిప్ రేపు రాబోయే తరాలలో చిన్న పిల్లలకి ఎంత ఇబ్బంది అంటే అప్పుడున్న లీడర్ గా ఉన్న ఆవిడ కొడుకుని డంపియార్డ్ తెచ్చి పాడేసి తిట్టుకునే పరిస్థితి ఇది చాలా మంది ఆడవాళ్ళు ఆలోచన చేయాలి ఇది ఒక్క ఊరి సమస్య కాదు ప్రతి ఇంటి సమస్య ఇవాళ మనం ఉండం ఒక 10,000 అందరం పోతుండొచ్చు కానీ మన పిల్లల పరిస్థితి మా అయ్యావేమన్నారు అప్పుడున్న లీడర్ ఎవరైనా సపోర్ట్ చేయలేడు ఇవాళ మన నోట్లో మన్ను వచ్చింది అంటారు
పరిస్థితి ఏంటంటే మీకు ఈ రోజుల జనవరి మే జూన్ ఈ నర్సాపూర్ నుంచి మట్టి టిప్పర్లు కొడతాయి. మట్టి పోతేనే 5-6 మంది యాక్సిడెంట్ అయి చచ్చిపోయి రోజు 300-400 లారీలు వస్తే రోడ్డు దాటగలుగుతామా మనం? మన పిల్లలు స్కూల్ తోడగలుగుతామా? ఓ బస్సు ఎక్కగలుగుతామా మనం? రోజు రాత్రి పగలు 300 లారీలు 400 లారీలు జరిగితే ఈ ఇంత పెద్ద హైవే అయిందని ఈ 400 లారీలు వచ్చేసారు. నిన్న మొన్న నల్లవల్లి కాడ ఒక ఎంఆర్ఓ చెప్తుంది, ఏం కాదమ్మా ఇది కరెంట్ ఉత్పత్తి అవుతుంది అంటారు. మరి ఎంఆర్ఓ ఇంకా చెత్త వస్తువు ఉంటుందా? లేకపోతే పోలీసు వాళ్ళ ఇంట్లో చెత్త వస్తువు ఉంటుందా? మన ఇంట్లో చెత్త పక్కింట్లో పడితేనే పక్కా వచ్చి చుట్టూ పట్టుకుంటుంది. మరి హైదరాబాద్ చెత్త తీసుకొచ్చి మన దగ్గర వస్తా